అనేవి 5 కావాలి అని చెప్పాడు అనమాట. గ్రూప్ ఆఫ్ 0 డైమెన్షన్స్ 5 వాల్యూస్తో నాకు ఏం చేయమంటే ఒక 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయమన్నాడు. అప్పుడు నేను ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్ లోపల వాడు ఏదైతే వాల్యూస్ అవుతుందో అవి 5 ఇచ్చేసాను అనమాట, ఒక్కొక్కదానికి కామా పెట్టేసి. అప్పుడు నాకేమైందంటే 1 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా. అలా నేను ఇప్పుడు 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. ఓకేనా, 2 డైమెన్షన్ చూద్దాం. 2 డైమెన్షనల్ యారే 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు? ఒక యారేని క్రియేట్ చేయాలి. యారేని క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది మన వసంత? ఏంటిది? ఎన్పి అని చెప్పి ఎన్పి అంటే న్యూమరికల్ పైథాన్ అంటే NumPy అని చెప్పేసి ఏం చేసేసాను. తర్వాత ఏం చేయాలి, యారేస్తో వర్క్ చేయాలంటే NumPy వాడతారు కాబట్టి NumPy అని చెప్పేసి తర్వాత డాట్ చెప్పి యారేస్తో వర్క్ చేస్తున్నాను చెప్పాలి కాబట్టి యారే అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ రౌండ్ బ్రేసెస్లో నేను ఏం చేస్తాను, 2 డైమెన్షనల్ యారేస్ అనేవి క్రియేట్ చేయాలి. 2 డైమెన్షనల్ యారే 1 డైమెన్షనల్ యారే అంటే ఏంటి, 0 డైమెన్షన్స్ని బోల్డ్ కనిపిస్తుంది, దాన్ని 1 డైమెన్షన్స్ అంటారు. 1 డైమెన్షన్స్ ఏవైతే క్రియేట్ చేసామో అలాంటి క్రియేట్ చేసిన వాటిని బోల్డ్ కనిపించారనుకో దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల నేను ఏం చేశానంటే 1 డైమెన్షన్స్ క్రియేట్ చేస్తాను. ఇందాక నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన 1 డైమెన్షన్ ఏదైతే ఉందో ఆ డైమెన్షన్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. ఓకేనా. కాపీ చేసుకొని నేను ఇక్కడికి వెళ్ళాను. నేను ఏం చేశానంటే పేస్ట్ చేశాను. అప్పుడు నాకేమైంది చూడు, ఒక 1 డైమెన్షన్ యారే క్రియేట్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకున్నాను. ఓకే, ఈ స్క్వేర్ బ్రేసెస్లో నేను ఏం చేశానంటే మళ్ళీ ఇంకొక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకొక స్క్వేర్ బ్రేస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేస్లో నేను ఏం చేశానంటే కొన్ని వాల్యూస్ ఇచ్చాను. 1, 2, 3 అని ఇచ్చాను. అంటే ఇది 1 డైమెన్షనల్ యారే. అలాంటి 1 డైమెన్షనల్ యారేస్ ఏమి చేయాలి, 2 అంతకంటే ఎక్కువ కనుక చేసినప్పుడు దాన్ని ఏమంటారు, 2 డైమెన్షనల్ యారే అంటారు. అందుకని కామా పెట్టి 1 డైమెన్షన్ ఒకటి అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో ఏం చేశానంటే 2, 3, 4 అని ఇచ్చాను. అంటే నేను ఏం చేశాను, ఇక్కడ ఏదైతే ఇచ్చానో ఈ మొత్తాన్ని ఏమంటారు, ఒక 1 డైమెన్షన్ అంటారు. ఒక 1 డైమెన్షన్ అంటారు. అంటే 1 డైమెన్షన్స్ అన్నిటిని కూడా ఒక లిస్ట్ లోపల కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షనల్ యారే అంటారు. ఆ 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల 2 డైమెన్షన్ తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏమి ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూస్తాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, ఒక 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, అలానే మనం ఏం చేస్తాం, 3 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలి. 3 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి చూడండి, ఈ రౌండ్ బ్రేసెస్కి లోపల 2 రకాలు కనుక స్క్వేర్ బ్రేసెస్ కనుక ఉన్నాయనుకో, లిస్టులు కనుక ఉన్నాయనుకో అది 2 డైమెన్షనల్ యారే. ఒకటే కనుక స్క్వేర్ బ్రేస్ కనుక ఉందనుకో 1 డైమెన్షనల్, ఏమీ లేవనుకో 0 డైమెన్షన్స్, 3 కనుక ఉన్నాయనుకో దాన్ని ఏమంటారంటే 3 డైమెన్షన్స్ అంటారు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే 3 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం. 3 డైమెన్షనల్ యారే కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్ ఏంటిది మాడ్యూల్ నేమ్ చెప్పాలి. అంటే దట్ మీన్స్ లైబ్రరీ నేమ్ చెప్పాలి. అంటే మనం ఏ అప్లికేషన్ అయితే వాడుతున్నామో ఆ అప్లికేషన్ నేమ్ చెప్పాలి. నేను NumPyని ఏమనుకున్నాను అంటే NP అని తీసుకున్నాను. డాట్ చెప్పేసి మనం యారే అనేది క్రియేట్ చేస్తాం కాబట్టి యారే అని చెప్పేసి తర్వాత ఏం చేస్తానంటే రౌండ్ బ్రేసెస్ ఇచ్చాను. ఈ రౌండ్ బ్రేసెస్లోకి నేను ఏం చేస్తున్నాను, ఒక 3 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ చేస్తున్నాను. 3 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఏం చేస్తున్నాను, నాకు 3 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే లిస్ట్ రూపంలో ఒక లిస్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో 2 డైమెన్షన్ యారే అంటే ఏంది, 2 డైమెన్షన్ అంటే ఏంది, 3 డైమెన్షన్ అంటే ఏంది, 2 డైమెన్షన్స్ని బోలిడ్ కనుక రౌండ్ బ్రేసెస్లో కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే 3 డైమెన్షన్స్ అంటారు. అదే కదా మనం చెప్పుకుంది
త్రీ డైమెన్షన్ యారే అంటే ఏంటి, టూ డైమెన్షనల్ యారేస్ ఏవైతే మనం క్రియేట్ చేస్తామో అలా క్రియేట్ చేసిన వాటిని రెండు కంటే ఎక్కువ గనక ఒక లిస్టులో కనుక పెట్టామనుకో టూ డైమెన్షన్స్ని, అలాంటి వాటిని ఏమంటారంటే త్రీ డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైన ఏదైతే రాస్తానో టూ డైమెన్షన్, ఈ టూ డైమెన్షన్కి సంబంధించిన ఈ మొత్తం వాల్యూని కాపీ చేసుకున్నాను. మొత్తం కాపీ అయిపోయింది. ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చేసేసి పేస్ట్ చేసేసాను ఓకేగా. అంటే ఒక టూ డైమెన్షన్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కామా పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఒక గ్రూప్ ఆఫ్, మనం ఏం చెప్పుకున్నాం త్రీ డైమెన్షన్ యారేస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం మీకు తెలుసు కదా ఏం చెప్పుకున్నాం. ఎలా చెప్పాలి, ఈ త్రీ డైమెన్షన్ యారే మీరు క్రియేట్ చేసుకొని వస్తారా అని చెప్పాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే రెండింటి మధ్యలో ఏం చేశాను, టూ డైమెన్షన్ యారే క్రియేట్ చేసి కామా పెట్టేసి మళ్ళీ ఏం చేసింటే వేరొక టూ డైమెన్షన్ తీసుకున్నాను. దాంట్లో ఏం చేసింటే వాల్యూస్ మార్చాను. ఏమైనా తీసుకున్నాను 4, 5, 3 అని తీసుకున్నాను. తర్వాత నేను ఇంకోటి ఏం తీసుకున్నాను అంటే 12, 13, 14 అని తీసుకొని ఈ మొత్తాన్ని నేను ఏం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశాను స్టోర్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చేసాను. ఇప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చేసి పైకి నేను ఏం చేశాను రమేష్ కూడా కొట్టాను. అప్పుడు నాకేమైందంటే ఒక త్రీ డైమెన్షన్ యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, త్రీ డైమెన్షన్ యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇక్కడే కనపడుతుంది. ఇక్కడ చూపించిందంతా కూడా ఏంటంటే ఒక టూ డైమెన్షన్, కింద చూపించిందంతా మరొక టూ డైమెన్షన్. గ్రూప్ ఆఫ్ టూ డైమెన్షన్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని ఏమంటారంటే త్రీ డైమెన్షన్ యారే అని పిలుస్తారు అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? యా వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఇలా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే NumPy అనే దాంతో వన్ డైమెన్షన్, జీరో డైమెన్షన్, టూ డైమెన్షన్, త్రీ డైమెన్షన్ ఎలా క్రియేట్ చేస్తారనేది కనుక మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మిగతా అన్నీ కూడా మనం కూర్చుంటే ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ దాకా ఎవరైతే స్ట్రక్ అయ్యారో వాళ్ళందరూ పర్లే ఈ వీడియోని చూసేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. టుమారో సెషన్లో ఏం చేద్దాం, రిమైనింగ్ పార్ట్లోకి వెళ్ళిపోవాలి. అందరికి థ్యాంక్ యూ ఫర్ దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.